ఏమైందమ్మా? ఇందాక ప్రార్థన చేసినప్పుడు, దూతలు సంచారం చేసినప్పుడు మీకేం జరిగిందమ్మా? ఏం నొప్పి వెళ్ళిపోయింది? ఏం స్వస్థ కలిగింది? మోకాళ్ళ నొప్పులు మీకు ఉండేవమ్మా? మోకాళ్ళ నొప్పులు ఎన్నాళ్ళ నుంచి ఉండేవమ్మా? 4 నెలల నుంచి అమ్మా 4 నెలలు 4 నెలల నుంచి మీ మోకాళ్ళ నొప్పులు ఉండేవి. మరి ఇందాక ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందమ్మా? నొప్పులు వెళ్ళిపోయినాయమ్మా? తగ్గింది. మోకాళ్ళ నొప్పులు బాగా నడవనిలాపోయింది. తగ్గిపోయింది. ఓకే రైట్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఏందమ్మా? నాకు కూడా మోకాళ్ళ నొప్పులు 3 నెలల నుంచి మోకాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి. కొద్దిగా తగ్గాయమ్మా? ఓకే రైట్. గాడ్ బ్లెస్. వందనాలయ్య గారు. ఆరాధనలో నేను ఉన్నప్పుడు చేతులు పైకి ఎత్తమన్నప్పుడు నా చేయిలు అసలు భుజాలు 2 నొప్పి వచ్చేసేయండి. ఆరాధనలో 2 భుజాలు కూడా నాకు నొప్పి తగ్గిపోయినాయండి. అలాగే యూట్యూబ్ లైవ్ లో కూడా మీరు డెలివరీస్ చేసినప్పుడు నాకు చాలా వరకే రికవర్ అయిపోయిందండి. అంటే ఏం రికవర్ అయిందమ్మా? తల భారం, నడు నొప్పి నుంచి. తల భారం, నడు నొప్పి ఉండేది. ఇంకా ఏం ఉండేదమ్మా? కాళ్ళు నొప్పులు కూడా ఉండేవి. కాళ్ళ నొప్పులు ఉండేవి. మీరు యూట్యూబ్ లో జాయిన్ అయిన తర్వాత కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి అన్ని విడిచేసి వెళ్ళిపోయినామా? తగ్గిపోయినాయి. ఆరాధనలో కూడా స్వస్థ వచ్చింది నాకు. ఆరాధనలో కూడా మీకు ఏం స్వస్థ వచ్చిందమ్మా? ఏ విషయంలో స్వస్థ వచ్చింది? చేయిలు అసలు పైకి లేపలేకపోయేదని. చేయిలు మీరు పైకి లేపలేకపోయి ఎన్నాళ్ళ నుంచి లేపలేకపోయారమ్మా? చాలా సంవత్సరాల నుంచి లేపలేకపోయారు. చాలా సంవత్సరాలు మీరు ఇప్పుడు మీరు చేయి లేపగలుగుతున్నారమ్మా? లేపండి. ఫ్రీ అయింది. ఫ్రీ అయిపోయింది. ఎడమ చేయి లేపండి. మీకు నొప్పి ఉందమ్మా? వావ్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఎస్ చప్పట్లు కొట్టి ఎస్. మా యూట్యూబ్ లైవ్ లో కూడా ఏం స్వస్థ వచ్చిందమ్మా? యూట్యూబ్ లైవ్ లో తల బరువు భారంగా ఉంటే తగ్గింది. తల బరువు భారం ఎన్నాళ్ళ నుంచి ఉండేదమ్మా? తలంతా బరువు ఎన్నాళ్ళ నుంచి ఉండేది? 5-6 సంవత్సరాల నుంచి ఉంటుంది. 5-6 సంవత్సరాల నుంచి తల బరువు ఉండేది. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ లో పాల్గొన్న తర్వాత ఎస్ డెలివరీ చేసినప్పుడు మీకు తల భారం తగ్గిపోయిందమ్మా? రైట్. ఎస్ దేవునికి మహిమ కలుగాక. ఎస్ ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలండి. ఏమైందమ్మా? ఇందాక ప్రార్థన చేసినప్పుడు, దూతలు సంచారం చేసినప్పుడు మీకేం జరిగిందమ్మా? ఏం నొప్పి వెళ్ళిపోయింది? ఏం స్వస్థ కలిగింది? మోకాళ్ళ నొప్పులు మీకు ఉండేవమ్మా? మోకాళ్ళ నొప్పులు ఎన్నాళ్ళ నుంచి ఉండేవమ్మా? 4 నెలల నుంచి అమ్మా 4 నెలలు 4 నెలల నుంచి మీ మోకాళ్ళ నొప్పులు ఉండేవి. మరి ఇందాక ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందమ్మా? నొప్పులు వెళ్ళిపోయినాయమ్మా? తగ్గింది. మోకాళ్ళ నొప్పులు బాగా నడవనిలాపోయింది. తగ్గిపోయింది. ఓకే రైట్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఏందమ్మా? నాకు కూడా మోకాళ్ళ నొప్పులు 3 నెలల నుంచి మోకాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి. కొద్దిగా తగ్గాయమ్మా? ఓకే రైట్. గాడ్ బ్లెస్. వందనాలయ్య గారు. ఆరాధనలో నేను ఉన్నప్పుడు చేతులు పైకి ఎత్తమన్నప్పుడు నా చేయిలు అసలు భుజాలు 2 నొప్పి వచ్చేసేయండి. ఆరాధనలో 2 భుజాలు కూడా నాకు నొప్పి తగ్గిపోయినాయండి. అలాగే యూట్యూబ్ లైవ్ లో కూడా మీరు డెలివరీస్ చేసినప్పుడు నాకు చాలా వరకే రికవర్ అయిపోయిందండి. అంటే ఏం రికవర్ అయిందమ్మా? తల భారం, నడు నొప్పి నుంచి. తల భారం, నడు నొప్పి ఉండేది. ఇంకా ఏం ఉండేదమ్మా? కాళ్ళు నొప్పులు కూడా ఉండేవి. కాళ్ళ నొప్పులు ఉండేవి. మీరు యూట్యూబ్ లో జాయిన్ అయిన తర్వాత కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి అన్ని విడిచేసి వెళ్ళిపోయినామా? తగ్గిపోయినాయి. ఆరాధనలో కూడా స్వస్థ వచ్చింది నాకు. ఆరాధనలో కూడా మీకు ఏం స్వస్థ వచ్చిందమ్మా? ఏ విషయంలో స్వస్థ వచ్చింది? చేయిలు అసలు పైకి లేపలేకపోయేదని. చేయిలు మీరు పైకి లేపలేకపోయి ఎన్నాళ్ళ నుంచి లేపలేకపోయారమ్మా? చాలా సంవత్సరాల నుంచి లేపలేకపోయారు. చాలా సంవత్సరాలు మీరు ఇప్పుడు మీరు చేయి లేపగలుగుతున్నారమ్మా? లేపండి. ఫ్రీ అయింది. ఫ్రీ అయిపోయింది. ఎడమ చేయి లేపండి. మీకు నొప్పి ఉందమ్మా? వావ్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఎస్ చప్పట్లు కొట్టి ఎస్. మా యూట్యూబ్ లైవ్ లో కూడా ఏం స్వస్థ వచ్చిందమ్మా? యూట్యూబ్ లైవ్ లో తల బరువు భారంగా ఉంటే తగ్గింది. తల బరువు భారం ఎన్నాళ్ళ నుంచి ఉండేదమ్మా? తలంతా బరువు ఎన్నాళ్ళ నుంచి ఉండేది? 5-6 సంవత్సరాల నుంచి ఉంటుంది. 5-6 సంవత్సరాల నుంచి తల బరువు ఉండేది. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ లో పాల్గొన్న తర్వాత ఎస్ డెలివరీ చేసినప్పుడు మీకు తల భారం తగ్గిపోయిందమ్మా? రైట్. ఎస్ దేవునికి మహిమ కలుగాక. ఎస్ ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలండి. ఎస్ మీరు సాక్షి ప్రభువును కనపరిచారు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు ఇచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే ఎస్ దేవుడు మీ విషయంలో ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని ఈ యొక్క మాసంలో తెరవబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్ అలాగే ఒక అభిషేకాన్ని దేవుడు మీకు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి అమ్మా. ఇప్పుడు ఒక అభిషేకం బిడ్డను కళ్ళు మూసుకోండి. ఒక అభిషేకం మీకు కూడా ఎంతమంది అంటారు నాకు కూడా అభిషేకం కావాలన్న వాళ్ళు ఎస్ చేతులు పైకెత్తండి. ఒక అగ్ని అభిషేకం బలంగా ట్రాన్స్ఫర్ అవుతుంది యేసుక్రీస్తు నామములో. అగ్ని అభిషేకం బలంగా టచ్ చేస్తుంది. ఒళ్ళంతా షేక్ అవుతుంది. అగ్ని అభిషేకం మీ పైకి బలంగా దిగొస్తుందమ్మా. ఎస్ దేవుడు ఒక ద్వారం తెరుస్తాను సెలవిస్తున్నాడు. ద్వారం తెరవబోతున్నాడు. ద్వారం తెరబడుతుంది.
యేసుక్రీస్తు నామములో ద్వారం తెరబడుతుంది. అభిషేకం పొందుకోండి బలంగా. అలాగే ఎవరైతే చేతులు పైకెత్తున్నారో వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం తెరుస్తున్నాడు. అభిషేకం తెరుస్తున్నాడు. కార్యాలు జరగబోతున్నాయి. యేసుక్రీస్తు కార్యాలు. చేతులు పైకెత్తునగా అందరూ చేతులు పైకెత్తునగా ఒక్కొక్కరి మీదకి అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. చేస్తుండగా కార్యాలు జరుగుతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, షుగరు, బీపీ, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, షోల్డర్ పెయిన్, కారణపులు, ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవి ఇవన్నీ కూడా కాలిపోతున్నాయి. మీ రిపోర్ట్స్ అన్ని యేసుక్రీస్తు నామములో నార్మల్ వస్తాయని ప్రవచిస్తున్నాను. మీ ఇంట్లో అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. మీ ఇంట్లో చేతులు పైకెత్తునగా మేలు జరుగుతుందని ప్రవచిస్తున్నాను. దూతలు మిమ్మల్ని టచ్ చేస్తున్నారు. మేలు జరుగుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్.